అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రమ్మ. ఇది మా అమ్మగారితో చిట్ చాట్ చూడండి. కాదే ఆపద్ధర్మంగా వీళ్ళకి మనం అన్ని డబ్బులు ఇస్తున్నాం, వీళ్ళని కాపాడుతున్నాం. నాకు 10,000 ఎక్స్ట్రా ఇస్తానన్నట్టు, అందుకని నీ తరపు మాట్లాడుతూనే ఉంటానమ్మా. ఏమీ కాదు, దానికి అలా నాన్నగారు డబ్బులు ఇచ్చి అలా దాచమంటే నువ్వు దాస్తున్నావని నీకు ఇస్తున్నారు నాన్నగారు. ఆయన చేతిలో ఉండట్లేదు. కాదు బావా, బావా దీనికి డబ్బులు ఇస్తే ఏం చేస్తుందంటే నాన్నగారు ఖర్చు పెడతాం. మా చెన్నెల్ లేదు నాకు తెలిసి 8,000 వస్తే 3,000 ఇస్తాను. చెన్నెల్ లేదు కదా, బియ్యం ఆయనే కొంటారు కదా, సరుకులు అన్ని తెస్తారు కదా. వస్తాయి. మరి మా బియ్యం కొంటున్నాడు కదా, బియ్యం అది కొంటున్నాడు కదా, మరి అంతేనా? మావయ్య మెడికల్ కు మీకేం ఖర్చు లేదు మావయ్య. మాకు బీపీ మాత్రలు అవి, అమ్మకి బీపీ షుగర్ అంటే గమ్ముని ఏమైనా బావా. అమ్మకి పాకెట్ మనీ 3,000 కాదా? అవునా కదా? నాన్నగారు ఇచ్చాడండి. ఇది చూడు, కెమెరా ఇటు పెట్టు. పాలు 1,000 రూపాయలు 10,000 ఇల్లు మెయింటైన్ చేస్తున్నాడు మీ నాన్న. 3,000 పాకెట్ మనీ ఇస్తున్నట్ట, ఇల్లు మెయింటెనెన్స్ 10,000 అవుతుంది. మీ నాన్న సాగదీసి ఖర్చు పెడుతుంది. నార్మల్ నీకు తెలియదంటే నీకు ఖర్చు తెలీదా అసలు? చెప్తాను 3,000 పాలు 5 సంవత్సరాలు అడుగుతారు. అమ్మా అమ్మా నువ్వు వింటున్నావు కదా, ఎగస్ట్రాలు చేయకు నువ్వు. ఆయన బియ్యం పప్పులు ఉప్పులు తెస్తున్నారా లేదా? అది చెప్తుంది. బావా బావా విను విను అక్క. లేదు లేదు బావా, నిజమే బియ్యం నాన్నగారే వేయిస్తారు, సరుకులు నాన్నగారు వేయిస్తారు. కరెంటు బిల్లు అమ్మ ఆయన దగ్గర నాన్నగారు అన్ని తెచ్చి ఫ్రిడ్జ్ లో ఉంటాయి. బావా ఇచ్చాడనుకో ఏదో కొట్టుకొని చేసేస్తా. ఏ అమ్మా దాచుకో, మనకే తెస్తారు లేవే పాపం. మనకే నేను చెప్పి ఎందుకైనా ఉంటాయంటే అది అమ్మ అస్తమాను నాన్నగారు ఇప్పుడు పరుపుకొని 2,000 ఉంటే ఇచ్చేవే అంటారు. అలా అలా ఎలా వస్తుందని అమ్మ. నువ్వు దాస్తున్నావు కదా అని ఆయన దాయట్లేదు, ఆయన దాస్తున్నాడని నేను దాయట్లేదు. ఈ అమ్మాయి చెప్తుంది రాజాను, నేను ఇచ్చిన డబ్బులన్నీ చేలు పెట్టి ఖర్చు పెట్టేసుకుంటుంది. ఆటో దిగి స్టైల్ గా నడుచుకుంటుకు వెళ్ళిపోతా. ఆటో డబ్బులు నేనే పెళ్లి చేసుకున్నది, పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? బయట వాటికెళ్తే నేనే హోటల్ వాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అడుగువే. డబ్బులు ఇస్తుంటే ఆ డబ్బులని నువ్వు తినేసి మరి బిల్లు నీ కట్టి ఆ డబ్బులు నేను కట్టి 15,000 ఈతో మధ్యలో బోనస్ నాకు ఏం చేసినా అప్పుడప్పుడు బాబా చిల్లరలేదు, బాబా చిల్లరలేదు, అవే బాగాలేదు. 15,000 ఇచ్చాడా? మరి ఏం తెచ్చినావు? ఇంటి ఖర్చులు అవ్వవా? ఏం ఖర్చు అసలు నీకు? ఏం ఖర్చు అసలు నీకు? మగుడు ఎంత రండి ఇడ్లీ ఉండవు. పొద్దున కనుక పాల ప్యాకెట్ లేదంట, ఇక 15,000 ఇస్తున్నాను. ఏ పాల ప్యాకెట్ తెప్పిస్తున్నాను? అవును అది కరెక్టే కదా పాపం. అన్ని నేనే
అన్ని అడుగుతున్నాను కదా అమ్మ చూడు. పాలు ప్యాకెట్ కొట్టింది అమ్మా. మరి ఇంకేంటి పాలు సరుకులు కూరలు పళ్ళు పొలాలు అన్ని అదే అత్తయ్య అన్ని అది చేస్తుంది మేము ఓ, దసపాలకెళ్ళి బియ్యం టిఫిన్ చేసిన కూడా బిల్లు కూడా అన్నీ నా దగ్గర డబ్బులు తీసుకుంది. 15,000 నా దగ్గర డబ్బులు తీసుకుంటుంది బియ్యం మీకు బియ్యం బత్తాయి మళ్ళీ పాకెట్ మనీ అక్క పాకెట్ మనీ ఏ అక్క వస్తుంది. అక్క 15,000 నీకు అది ఇంటి మెయింటెనెన్స్ కి నీకు పాకెట్ మనీ ఎంత దాంట్లోనే వేసింది. దాంట్లో మిగిలితే నీకు చాలా మిగులుతుంది కదా అక్క నేను చెప్పు నల్లమన్నా నాకు 5,000 చేద్దాం చేద్దాం మంచిగా. అలాగే అలాగే ఇది లీకేపోతే ఆవిడ ఏం చేస్తుందంటే ఈ పాపం 15,000 సరిపోదు బావా అక్క నాకు ఒక 1,000 ఇస్తావా జమాటో స్విగ్గీ జమాటో డబ్బులు పెడుతుంది. నీకు చేరుకుంటా. చూసావా నిజైతే స్విగ్గీ జమాటోకి డబ్బులు ఇస్తుంది ఆవిడ. ఇస్తుంది పాపం చూసావా ఏం అంటే ఏం ఇంట్లో వంట కావాలంటే మనిషికి అది తెప్పిస్తా. ఏది కాదు ఎవడో ఆప్షన్ ఇచ్చేది బుక్ చేస్తా ఆటోలు బుక్ చేస్తా. డబ్బులు ఏమి ఇస్తారు ఆడ బుక్ అని చేస్తుంది డబ్బులు లేనివాడు. అది డబ్బులు ఇస్తారు డబ్బులు బుక్ చేస్తారు. బుక్ చేస్తా అంటుంది అదే డబ్బులు ఇస్తానని చెప్పట్లే బుక్ చేస్తా అందుకే బాగా స్ట్రెస్ ఇచ్చి చెప్పింది ఆ పదాన్ని బళ్ళు లేదట. ఇంకా అబ్బా. బావా బావా కాకపోతే మీ అమ్మ ఒడుకుతుంది డబ్బులు అమ్మ ఒడుకుతుంది. ఏమయ్యామ్మా 20,000 బూటి నువ్వు లైట్ వేసేస్తున్నావు. లైట్ ఆ 20,000 లెక్క నీకు ఇంకా మా నాన్నగారు నీకు తిండి అది పెట్టలేదు. 2 సంవత్సరాలు మళ్ళీ. పెళ్ళెందుకు ఏ డబ్బులు ఇవ్వలేదు. పెళ్ళెందుకు చేసుకున్నారు అది చెప్పి జవాబు చెప్పు. పెళ్ళెందుకు చేసుకున్నారు కదా నీకు ఇచ్చారా లేదా ఇవ్వకుండానే నీ పుట్టింటి వాళ్ళు పెట్టారా ఏమిటి డబ్బులు డబ్బులు తిండి పుట్టిస్తారు పెంచేసాక ఎందుకు పెట్టారు ఆడికి అన్నం పెట్టడం ఉండండి. ఆడికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం ఏంటి ఏయ్, నువ్వు నోర్మై. పెళ్ళెందుకు చేసుకున్నారు అదే ఆడికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం కాదు. నువ్వు కదా అరే, నువ్వు పట్టుకో. కాదే నీకు సంపాదన ఏముంది నాన్నగారు ఇస్తానే ఇక వాళ్ళ అక్కగారు ఇచ్చిన డబ్బులు వడ్డీ మీ అమ్మ ఒడుకుతుంది డబ్బులు ఒడుకుతుంది నేను ఫోన్ చేస్తాను డబ్బులు. నాన్నగారే ఇస్తున్నారు అవే దాచి చేస్తున్నాను అలా అంటే బాగుంది. అది. అందుకని మా పుట్టింటి వాళ్ళు ఇచ్చారు మా మాకు పుట్టింటి వాళ్ళు ఇచ్చాను లేదు అక్క ఇచ్చింది 2,000 అవి అదైనా పుట్టింటి వాళ్లే కదే ఇచ్చాను. అక్కైనా పుట్టింటి వాళ్లే మా కదే పుట్టింటి వాళ్ళు ఇచ్చారు అనలేదు, అనలేదు. అనలేదు అమ్మ అనలేదు నిజంగా అమ్మ దాయకపోతే నాన్నగారు ఇలా ఉండేవారు కాదే అవునమ్మా అడుక్కు తినేవాళ్ళు. అంటే మరి మీరిద్దరు పక్క డట్టి ఫెలోస్ నాన్నగారు మిమ్మల్ని తిరిగి ఒక్కటి ఒక్క తెచ్చాను. అయ్యో, అయ్యో, ఏయ్, రావా, ఏయ్, రావా. చూడండి. పరుపు కొనుక్కొని వచ్చి 2,000 పరుపు కొన్నాను. అలాగే అంటారు నాన్నగారు అప్పటికప్పుడు అడిగితే ఎలా వస్తాయి అసలు అంటే నీ దగ్గర బోనస్ ఉంటుంది మా అందరికీ తెలుసు. మాకు తెలియదు బాబు అమ్మా నీ పోషణ ఆ, లేదు, లేదు. తెలుసు. ఆ కోలాడు కూడా డబ్బులు నేనే ఇచ్చాను ఇచ్చావు, నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే ఆయన తెస్తారు. అయితే మీ అమ్మ కొనుక్కున్నాడు వస్తే కాదు, ఏమన్నా? అది కూడా ఎందుకు నీ సౌకర్యానికే. నీకే ఫ్యాన్ చల్లగా గాలి. అయ్యో మా ఆవిడకి ఏసీ పెట్టించలేకపోతున్నానే కూలర్ కొందామని కూలర్ తెచ్చారు. అది నీకే నీ సౌకర్యం కోసమే. ఆయన ఎవరు అనుభవించారా? ఆయన ఎవరు అనుభవించట్లేదమ్మా, నీకే పెడుతున్నారు.